వందన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, అతిపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ, ఇటు విధంగా తండ్రి ఈ కార్యంలో తండ్రి నన్ను నిలవబెట్టి తండ్రి ఈ మాటలు మాట్లాడటానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. నేనైతే మాట్లాడటానికి ప్రభా నా శరీరం ప్రభా ఎంత మాత్రం సహకరించట్లేదు తండ్రి. నోటి నుంచి మాట కూడా రావట్లేదు ప్రభా. తండ్రి మీ స్వరాన్ని ఇచ్చి నడిపించండి తండ్రి. మీరు చెప్పమన్న మాటలు తండ్రి నా శరీర బలహీనత వల్ల తండ్రి నేను చెప్పలేకుండా ఉంటే ప్రభా తండ్రి ఆ బాధను నేను ఎంత మాత్రం తట్టుకోలేనయ్యా తండ్రి. మీ ఆత్మశక్తిని నాకు దయచేయండి, మీ స్వరాన్ని నాకు దయచేయండి. మీరు ఏవైతే తండ్రి సంఘంతో మాట్లాడమని తండ్రి మీరు ప్రేరేపించారు తండ్రి, ప్రతి మాట మాట్లాడటానికి తండ్రి తండ్రి మీ సహాయాన్ని దయచేయండి, మీ ఆత్మాభిషేకాన్ని దయచేయండి తండ్రి. నేను మాట్లాడటం వల్ల ప్రభావ ఎంత మాత్రం తండ్రి నాకు కానీ తండ్రి నా ముందున్న సంఘానికి కానీ తండ్రి ఎటువంటి ఉపయోగం లేదు తండ్రి. సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడండి తండ్రి. సంఘానికి తండ్రి ఏ మాటలు అయితే అవసరమో ప్రభావ తండ్రి ఆ మాటలు మీరు మాట్లాడమని సంఘాన్ని ఆదరించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన ప్రభువును రక్షకుడైన యేసే బేట అడిగి వేడుకుంటున్నాం పరం తండ్రి. ఆమె శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు వాక్యం ఉన్నాం. యోధ పత్రిక మన వాక్య పట్టణం చదువుకున్న ఆ మాట. యోధ పత్రిక కొద్ది నిమిషాల పాటు మీ ఫోన్లో ఏమైనా ఉంటే సైలెంట్లో పెట్టేయండి. అటు ఇటు ఫోన్ వచ్చిందని అటు ఇటు వెళ్ళకండి. శ్రద్ధ కలిగి కొద్ది నిమిషాలు వాక్యం విందాం. యోధ పత్రిక మన వాక్య పట్టణం చదువుకున్నాం. మొదటి 2 వచనాలు చదువుదాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధ తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. సరిపోతుంది. ఇక్కడ యోధా గారు పత్రిక రాస్తూ నా వైపు చూస్తూ వినండి, ఇంక పేజీలు తిరగెక్కండి. యోధా గారు పత్రిక రాస్తూ ఒక మాట చెప్తున్నారు. ఆ మాట ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా ఎవరికన్నా ఉత్తరం రాసామనుకోండి, వెంటనే ఏం రాస్తాం ముందు? ప్రియమైన లేకపోతే ప్రియాతి ప్రియమైన నా స్నేహితుడికి, లేకపోతే ప్రియమైన తండ్రి గారికి, లేకపోతే ప్రియమైన కుమార్తెకు, ఇలా రాస్తాం కదా. ఈ రాసే క్రమంలో దేవుడు యోధా గారిని ప్రేరేపించి సంఘం కోసం ఒక విషయం చెప్తున్నారు. ప్రియాతి ప్రియమైన తమ్ముడికి, లేకపోతే ప్రియాతి ప్రియమైన అమ్మగారికి, లేకపోతే నాన్నగారికి ఎలాగైతే రాస్తామో దేవుడు యోధా గారిని ప్రేరేపించి, ఎవరిని ప్రేరేపించి? యోధా గారిని ప్రేరేపించి సంఘం కోసం ఒక మాట చెప్తున్నారు. ఆ మాట ఏంటో చూద్దాం. చూడండి ఒకసారి, మరలానే చదువుతున్నాను చూడండి. తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలవబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు సంఘం, ఇప్పుడు మనమంతా సంఘం. అసలు సంఘం అంటే ఏంటి? సంఘాన్ని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, సంఘానికి ఉన్న డెఫినేషన్ ఏమని చెప్తున్నాడంటే, దేవుని యందు ప్రేమింపబడిన వారు. సంఘం అంటే ఏంటి కాదు, దేవుని యందు ప్రేమింపబడిన వారిని సంఘం అంటారు. ఇంకా రెండో మాట, యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారిని ఏమంటారు? సంఘం అంటారు. ఇంకా పిలవబడిన వారిని సంఘం అంటారు. ఇప్పుడు దేవుని చేత ప్రేమింపబడే వారిని 3 మాటలు, ఈ 3 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి చివరి వరకు. మొదటిగా దేవుని యందు, దేవుని చేత ప్రేమింపబడేవారు, దేవుని చేత ప్రేమింపబడేవారు సంఘం. తర్వాత యేసుక్రీస్తునందు భద్రము చేయబడిన వారు సంఘం. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇలా చెప్తున్నాను. దేవుని యందు ప్రేమింపబడిన వారు సంఘం, దేవుని యందు భద్రము చేయబడిన వారు సంఘం, దేవుని చేత పిలవబడిన వారు సంఘం. ఈ 3 మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. మొదటి మాట ఏంటి? దేవుని యందు ప్రేమింపబడాలి. తర్వాత దేవుని చేత భద్రం చేయబడిన వారు. తర్వాత దేవుని చేత పిలవబడిన వారు. ఇది సంఘం అంటే. ఇప్పుడు మొట్టమొదటి మాట, దేవుని యందు ప్రేమింపబడిన వారు. దేవుడు మనందరిని ఏం చేస్తున్నాడట? కొంచెం గట్టిగా చెప్పండి. దేవుడు మనందరిని ప్రేమిస్తున్నాడట. ఎంత ప్రేమిస్తున్నాడంటే, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చేసి పాపులమైన మనందరి కోసం చనిపోయి, యేసుక్రీస్తు వారి కోసం ఒక మాట రాయబడి ఉంటుందండి లూకాసు వార్తలో. తీయక్కర్లేదు, లూకాసు వార్త 19:10లో, నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారట. నశించిపోయింది ఎవరు నశించిపోయింది? మనము. ఈ నశించిపోయిన మనల్ని వెతకి రక్షించడానికి వచ్చారట.
ఎలా వచ్చారు? వెతకి రక్షించడానికి. ఇప్పుడు సాధారణంగా వెతకటం అంటే ఎప్పుడు వెతుకుతాం మనం? ఖాళీగా ఉన్నప్పుడు వెతుకుతాం, అంతేనా? ఏదైనా విలువైన వస్తువు పడిపోతే వెతుకుతాం. ఏదైనా విలువైన వస్తువు, నాది అనుకున్న వస్తువు ఏదైనా పడిపోయింది అనుకోండి, అది వెతుకుతాం. నా వైపు చూస్తూ వినండి, మీరు అటు ఇటు తిరగండి, నా వైపు చూస్తూ వినండి. ఏదైనా నాది అనుకున్న వస్తువు ఏదైనా పడిపోతే అప్పుడు వెతుకుతాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని వెతుక్కుంటూ వచ్చి రక్షించారట. అంటే ఇప్పుడు సాధారణంగా మనది ఏదన్నా ఒక చిన్న పెన్ను ఏదో పడిపోయింది అనుకోండి, లేకపోతే ఏదన్నా చీప్ వస్తువు, మనకు పనికిరాదన్న వస్తువు పడిపోయింది అనుకోండి, అంతలా మనం వెతకం, ఒక 2 సార్లు వెతుకుతాం, వదిలేస్తాం. అదే బంగారం పడిపోతే దొరికిదాకా వెతుకుతాం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం వెతుక్కుంటూ వచ్చేసాడంటే ఆయన దృష్టిలో మరి ఎంత విలువైన వాళ్ళమో ఆలోచించండి. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో ఆలోచించండి. ఒక విలువైన వస్తువును మనం ఎలాగైతే వెతుకుతామో మన అందరినీ ఆయన ప్రేమించి ఆ విలువనిచ్చి మన కోసం వెతుక్కుంటూ వచ్చి రక్షించాడట. అంత ప్రేమించాడు మనల్ని ఆయన. అలా ప్రేమించి మన కోసం సిలువలో మరణించి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తం ద్వారా ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన చేత ప్రేమించబడిన వారు మనం. అర్థమవుతుందా? ఇప్పుడు సాధారణంగా ప్రేమించటం, ఇప్పుడు మనం అన్యజనులుగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? దేవునికి ఏమి ఇవ్వాలి, లేకపోతే దేవుని కోసం ఏ కొండ ఎక్కాలి, లేకపోతే ఏ సిటీకి వెళ్ళాలి, లేకపోతే ఏ గుడికి వెళ్ళాలి, దేవుడికి ఏమి ఇవ్వాలి, దేవుడికి ఏం పెట్టాలి, ఇవి ఆలోచించేవాళ్ళు. కానీ సంఘం అంటే దేవుని చేత ప్రేమించబడేవారు. అర్థమవుతుందా? దేవుని చేత ప్రేమించబడేవారు. ఆయనే మనల్ని ప్రేమిస్తున్నాడట, ఆయనే మనం లవ్ చేస్తున్నాడట. ఇప్పుడు రెండో మాట, సంఘం అంటే ఏంటి? దేవుని చేత భద్రము చేయబడింది. ఏంటి? దేవుని చేత భద్రం చేయబడింది అంటే దేవుని చేత కాపాడబడేది. అంటే ఇప్పుడు మనందరి వెనకాల భద్రం చేసి కాపాడుతుంది ఎవరట? ఈ సంఘమైన మనల్ని భద్రం చేసింది ఎవరంటే ఈ చుట్టుపక్కల ఉన్న మనుషులు కాదు, మన బంధువులు కాదు. మనల్ని భద్రం చేస్తుంది ఎవరు? ఆయన భద్రం చేస్తున్నాడట, ఆయన కాపాడుతున్నాడట, ఆయన మన వెనక్కుండి నడిపిస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు సాధారణంగా మీకు ఒక చిన్న అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి. ఆ రాజకీయ నాయకుడు మనకు తెలుసు అనుకోండి. ఆ రాజకీయ నాయకుడు మనకు తెలుసు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మనకు తెలుసు అంటే ఒక వ్యక్తికి మన ఊర్లో ఒక రాజకీయ నాయకుడు తెలిసాడు అనుకోండి, వెంటనే ఆయన ఏం చేస్తాడు? ఊర్లోకి వచ్చి వాళ్ళు ఎగరేస్తాడు, నేను పలానా ఆ ఎమ్మెల్యే గారి తాలూకా. ఇప్పుడు బండ్ల మీద కూడా రాసుకుంటున్నారు కదా, నేను పలానా ఆ ఎమ్మెల్యే గారి తాలూకా, ఈ ఎమ్మెల్యే గారి తాలూకా, లేకపోతే పలానా మినిస్టర్ గారి తాలూకా అని బండ్ల మీద కూడా రాసుకుంటున్నారు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, ఒక ఎమ్మెల్యే గారు వెనకాల ఉంటేనే ఆ వ్యక్తి అంత ధైర్యంగా, నేను రాజకీయాల కోసం ఏం మాట్లాడట్లేదు, కానీ ఒక ఎమ్మెల్యే గారు లేకపోతే ఈ లోకంలో ఒక అధికారి నా వెనకున్నాడు, నన్ను కాపాడుతాడు, నేను ఏమైనా నా వెనక ఆయన వస్తాడు, నాకు ఏమైనా నన్ను ఎవరేమన్నా ఆయన ఉంటాడు అనుకున్న వ్యక్తి ఎంత ధైర్యంగా ఊర్లో కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతున్నాడు. ఒక లోక సంబంధమైన ఒక అధికారి నా వెనకున్నాడంటేనే ఆ వ్యక్తికి ఎంత ధైర్యం వస్తుందో చూడండి. ఇప్పుడు మన వెనక ఉండి భద్రం చేస్తుంది ఎవరట? మనల్ని కాపాడుతుంది ఎవరట? ప్రతి పరిస్థితుల్లో మనల్ని ఒక కోడి తన పిల్లల్ని కాపాడుతున్నట్టు కాపాడుతున్నాడు ఆయన. అర్థమవుతుందా? ఒక లోక సంబంధమైన అధికారి వెనకాల ఉంటేనే అంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. మనం చీమ సిటీకి అంటే వెళ్ళిపోతాం మనం. అర్థమవుతుందా? చిన్న సమస్య వచ్చి భయపడిపోతాం మనం. అర్థమవుతుందా? ఆయన మనల్ని భద్రం చేస్తున్నాడన్న విషయం మనకు జ్ఞాపకం ఉందనుకోండి. సంఘం అంటే ఏం లేదు, ఆయన చేత భద్రం చేయబడింది. మనందరిని ఆయన ఏం చేస్తున్నాడు? భద్రం చేస్తున్నాడు, మనందరిని కాపాడుతున్నాడు. ఇట్టి విధంగా ఈ సంఘం నడుస్తుందంటే ఆయన భద్రం చేసి కాపాడుతున్నాడు. ఇప్పుడు ఈ సంఘం మీద ఎన్ని కుట్రలు ఉన్నాయో నేను చెప్పక్కర్లేదు మీకు, ఎన్ని మాటలు బయట మాట్లాడుతున్నారో మీకు చెప్పక్కర్లేదు. మీకు తెలియని విషయాలు ఎన్నో నా చెవులు వినబడ్డాయి. ఇప్పుడు మీకు చెప్పాలన్న ఆ మాట అయితే నాకు లేదు, కానీ తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. మీకు తెలియని ఎన్నో కుట్రలు ఈ సంఘం మీద పండుతున్నారు. అయినప్పటికీ ఈ సంఘాన్ని భద్రం చేస్తుంది ఎవరు? ఆయన భద్రం చేస్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థం కావటానికి ఒక మాట చెప్తాను. మనం సాధారణంగా పల్లెటూరు వాళ్ళం కాబట్టి కోడి పిల్లల్ని ఎలా భద్రం చేస్తుందో మనకు తెలుసు. ఈ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అటు ఇటు తిరుగుతూ ఉండగానే
ఒక ఆపద రాగానే, అంటే పైన ఒక గెద్ద వెళ్తుందని దీనికి తెలియగానే వెంటనే ఏం చేస్తాయి అంటే తల్లి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి ఈ పిల్లలండి. ఈ పిల్లలు అప్పటి వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఎప్పుడైతే ఆపద వస్తుంది అన్న టైంకి ఎక్కడికి వెళ్ళిపోతాయి? తల్లి రెక్కల కిందకు వెళ్ళిన వెంటనే ఆ భయం అంతా పోతుంది, ధైర్యంగా ఉంటాయి. ధైర్యంగా ఏం చేస్తాయి? భయపడు. ఆ రెక్కల మధ్యలోంచి తలకాయ బయటకెట్టి చూస్తూ ఉంటాయి. ఇప్పుడు రా ఏం చేస్తావు అన్నట్టు చూస్తాయి. అర్థమవుతుందా? అప్పటి వరకు బయట ఉన్నంతసేపు గెద్దంటే భయం, లోనికి వచ్చిన తర్వాత మా అమ్మ ఉంది, మా వెనకాల మా అమ్మ ఉంది అన్న ధైర్యం. అర్థమవుతుందా? మా అమ్మ ఉంది మా వెనకాల, ఆవిడ భద్రం చేస్తుంది మమ్మల్ని అన్న ధైర్యం. అర్థమవుతుందా? ఆ కోడి ఆ పిల్లల్ని ఎలాగైతే భద్రం చేస్తుందో, రెక్కల కింద అలా మూసేస్తూ, ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి కష్టం రాకుండా ఎలాగైతే చూస్తుందో, అలా భద్రం చేస్తున్నాడు అంటే సంఘాన్ని. ఆయన ఎవరు స్తోత్రాలు చెప్తారా? అలా భద్రం చేస్తున్నాడు. అలా భద్రం చేస్తున్నాడు కనుక ఈరోజు మనం ఇలా బతుకున్నాం. మనం ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నప్పుడు ఆయన భద్రం చేసాం. మనం దేవుణ్ణి భద్రం చేయాలనుకున్నాం. ఎలా భద్రం చేయాలనుకుంటామంటే, ఆయనకు ప్రత్యేకించి ఒక రూమ్ ఏర్పాటు చేస్తాం. ఒక రూమ్ ఏర్పాటు చేసి అందులో ఆయన పెడతాం. ఎటు కాలు కడుక్కోకుండా కానీ, లేకపోతే స్నానం చేయకుండా కానీ లోనకి వెళ్ళాం. ఆయనకి ఏమి ఇవ్వాలి, ఏ పువ్వులు ఇవ్వాలి, ఏ ఫలాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి భద్రం చేసి పని చేస్తాం మనం. కానీ సంఘం అంటే అది కాదు. సంఘం అంటే ఏంటి? దేవుని చేత భద్రం చేయబడింది. అర్థమవుతుందా? సంఘం అంటే ఏమీ లేదు, దేవుని చేత భద్రం చేయబడింది. సంఘం అంటే ఆయన చేత ప్రేమించబడేది. ఇప్పుడు ఆయన మనల్ని భద్రం చేస్తే ఎంత బాగుంటుందో ఒక మాట చదువుతాం చూడండి. మన జీవితం ఎంత బాగుంటుందో ఒక మాట చదువుతాం. కీర్తనల గ్రంథం శ్రద్ధ కలిగి విందాం, కొద్ది నిమిషాలు మాత్రం, విన్న కాసేపు అయినా శ్రద్ధ కలిగి. కీర్తనల గ్రంథం 91 కీర్తన మొదటి నుంచి చదువు. మహోన్నతిని చాటున నివసించేవాడు, సర్వశక్తుని నేనని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొనిన నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. తర్వాత, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఎందుకంటే ఆయన నిన్ను కాస్తున్నాడు. తర్వాత మాట, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుండు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఆయన భద్రం చేస్తే ఇలాగుంటది. అర్థమవుతుందా? ఆయన చేత భద్రం చేయబడితే ఇటు పక్కన ఒక 1000 మంది పడిపోయినా, అంటే ఆపద వాళ్ళకి వచ్చి 1000 మంది పడిపోయినా, ఇటుపక్క 10,000 మంది కూలిపోయినా నువ్వు అలా నిలబడి ఉంటావట. ఎందుకు? నిన్ను ఆయన భద్రం చేస్తున్నాడు. ఆయన రెక్కల చాటున నిన్ను కాస్తున్నాడు. ఆయన మహోన్నతిని చాటున ఉంటే ఎలాంటి భయం లేకుండా, మధ్యాహ్నం ఏదన్నా రోగం వచ్చేస్తుందేమో, రాత్రి ఏదన్నా రోగం వచ్చేస్తుందేమో, ఏదన్నా బాణం వస్తుందేమో, ఏదన్నా ఆపద వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదట. ఎందుకు? ఆయన భద్రం చేస్తున్నాడు గనక. ఆయన భద్రం చేస్తున్నాడు గనక మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఎంత బలహీన పడిపోయినప్పటికీ మనం ఆయన చేత భద్రపరచబడగలిగితే ఆత్మీయంగా అలా స్టడీగానే నిలబడతాం. ఇటుపక్క 10,000 మంది కూలిపోయినా, అటుపక్క 1000 మంది పడిపోయినా, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆత్మీయంగా డౌన్ అయిపోయినా కానీ మనం ఆయన చేత భద్రం చేయబడితే ఖచ్చితంగా మనం అలా నిలబడి ఉంటామట. అర్థమవుతుందా? సంఘం అంటే మరలా చెప్తున్నాను, ఆయన చేత భద్రం చేయబడింది. చివరి మాట, సంఘం అంటే పిలవబడిన వారు, ఆయన చేత పిలవబడిన వారు. మీకు సింపుల్గా అర్థం కావడానికి ఇలా చెప్తాను. ఇప్పుడు ఎవరిని పిలుస్తాం మన ఇంట్లోనికి? మన ఇంట్లోనికి ఎవరినైనా సాధారణంగా ఇంట్లోనికి ఎవరిని పిలుస్తాం? దారంటే ఎవరన్నా అలాగే వెళ్ళిపోతున్నారు అనుకో, వాళ్ళు పిలుస్తావా? ఎవరిని పిలవు. ఎవరిని పిలుస్తాం? నా అనుకున్న వాళ్ళని, మన బంధువుల్ని, మన మనసుకు దగ్గరైన వారిని ఇంటికి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి మర్యాదలు చేస్తాం. ఇప్పుడు దేవుడు మన అందరిని ఏం చేశాడట? పిలుచుకున్నాడట. అర్థమవుతుందా? మనం అంటే ఆయనకి ఎంత ఇష్టమో ఆలోచించండి. ఇప్పుడు ఆయన సంఘంలో మనం ఎలాగున్నామంటే మనంతటా మనం రాలే, ఆయన పిలిచాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ప్రేమించాడు, ఆయన భద్రం చేస్తున్నాడు.
ఇప్పుడు ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న వాళ్ళకి, సంఘంలో ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి, దేవుడి చేత పిలువబడి సంఘంగా ఏర్పడిన వాళ్ళకి దేవుడు ఒక మాట చెప్పాడు, ఆదరించే మాట. ఆ మాట చూద్దాం, చూడండి. ఆయన పిలుపులో ఉన్న వాళ్ళకి, ఆయన పిలుచుకున్న వాళ్ళకి ఆయన ఒక మాట చెప్తున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుందట. ఇప్పుడు మనం అంతా ఎవరి చేత పిలువబడ్డాం? దేవుని చేత, ఆయన సంకల్పాన్ని బట్టి మనం అంతా పిలువబడ్డాం. పిలువబడిన వారి సంఘం. ఈ సంఘంతో ఆయన చెప్తున్న మాట ఏం చెప్తున్నారు? మేలు కలుగుటకే సమస్తం జరుగుతుంది. పిలుచుకున్న దేవుడు పిలుపున్న వారికి, పిలుచుకుని ఏర్పాటు చేసుకుని ఆయన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్న సంఘమైన మనందరికీ ఆయన చెప్తున్న మాట మేలు కలుగుటకే సమస్తం జరుగుతుంది. ఇప్పుడు ఒక పెద్ద కీడు వచ్చేస్తుందంటే దాని వెనకాల ఏం దాకుందని అర్థం? ఒక మేలు దాగుందని అర్థం. ఇప్పుడు సంఘం అంటే ఆయన చేత పిలువబడిన వారు. ఈ పిలువబడిన వారికి ఆయన చెప్తున్న మాట, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకు, ఆ కష్టం వెనకాల నేను ఏం దాచుంచాను? మేలు దాచుంచు. అర్థమవుతుందా? పిలువబడిన వారికి ఆయన చెప్తున్న మాట ఏ మాట? మేలు కలగటానికి నీ జీవితంలో కష్టం వస్తుంది. నీ పిలుపు ఎందుకంటే అలా సుఖంగా బతికేయడానికి కాదు. సంఘంలోకి వస్తే ఏ కష్టాలు రావు, సంఘంలోకి వస్తే ఏ బాధలు రావు, నీ కాదు. అర్థమవుతుందా? కష్టం వచ్చిన ఆయన కోసం నిలబడగలిగితే ఆ కష్టం వెనకాల ఒక మేలు ఉంటుంది. నీ జీవితానికి ఒక అద్భుతమైన మేలు, నీ సంఘానికి ఒక అద్భుతమైన మేలు, పిలువబడిన వారికి ఒక అద్భుతమైన మేలు ఆయన దాచుంచాడట. ఎక్కడ దాచాడు? ఆ కీడు వెనకాల దాచాడు. మేలు కలుగుతుకే సమస్తం సమకూడి జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరిగిపోతున్నాయి? ఇన్ని కష్టాలు నా మీదకి ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి, ఒకదాని వెనకాల ఒకటి ఎందుకు వచ్చేస్తున్నాయంటే పిలువబడిన వారికి ఆయన చెప్తున్నాడు ఏంటి? మేలు కలగటానికి ఎన్ని వస్తున్నాయి, మేలు కలగటానికి ఎన్ని వస్తున్నాయి. ఇన్ని కష్టాలు ఎందుకు అనుమతించావు ప్రభు అంటే నిన్ను పిలుచుకున్నాను, నీ జీవితంలో మేలు చేయాలనుకుంటున్నారు, అందుకే ఒకదాని వెనకాల ఒకటి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటో 3 మాటలు? సంఘం అంటే ఏంటి? దేవుని యందు ప్రేమించబడి, తర్వాత దేవుని యందు, మీ మాట నాకు వినిపించట్లే, దేవుని యందు భద్రం చేయబడి, తర్వాత దేవుని చేత పిలువబడి. ఇప్పుడు దేవుని చేత పిలువబడిన వాళ్ళం మనం, దేవుని చేత భద్రం చేయబడిన వాళ్ళం. దేవుడు మనందరం ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమిస్తున్న దేవుడు, జాగ్రత్తగా వెళ్ళి ముగించుకుందాం, ఈ ప్రేమిస్తున్న దేవుడు మన నుంచి కూడా ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, మొట్టమొదటిగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన మన నుంచి అడిగేది ఏంటో తెలుసా? నీ ప్రేమ కూడా నాకు కావాలి. సంఘం అంటే దేవుని చేత ప్రేమించబడేది. ఆ ప్రేమిస్తున్న దేవుడు నీ నుంచి కూడా ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ ప్రేమ కూడా నాకు కావాలి. ఆ మాట చూద్దాం, చూడండి ఒకసారి. ఒక మాట చూద్దాం, ఒక సందర్భం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్తగా కాసేపు విందాం. చదువు. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ సందర్భం మనకు తెలియని సందర్భం ఏం కాదు. ఒకసారి జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనిపించి వాళ్ళతో భోజనం చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటన్నమాట? నా వైపు చూస్తూ కాసేపు జాగ్రత్తగా వినండి, మనసు పెట్టి వినండి. ఆయన పేతురులో మాట అడుగుతున్నాడు. ఏమాట అది? నీవు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ ప్రేమ కావాలి ఆయనకి. ఆయన ప్రేమించడమే కాదు, ఆయన ప్రేమించిన వారి నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన ప్రేమను కోరుకుంటున్నాడు. నీవు వీరందరికంటే, ఆ మాట జ్ఞాపకం చేసుకోండి, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించగలవా?
ఆ పక్కన ఎవరున్నారు? పేతురు గారికి బెస్ట్ ఫ్రెండ్లు ఉన్నారు. పేతురు గారి చుట్టూ కలిసిమెలిసి తిరిగిన వారు ఉన్నారు. పేతురు గారికి వాళ్ళకి ఒక మంచి అనుబంధం ఉంది. ఆయన అడుగుతున్నాడు, ఇంగో ముఖం మీద వేలట్టు, ఇంగో నీ ప్రాణ స్నేహితుడు కదా, నీ దగ్గరోడు కదా, నీ తమ్ముడు కదా, లేకపోతే నువ్వు కలిసిపోయి చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి బతికినోడు కదా, వీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగారట. ఈరోజు వాళ్ళని అడగడమే కాదు, పేతురు గారిని అడగడమే కాదు, మనల్ని కూడా అడుగుతాడు ఆయన. ఏమని అడుగుతాడు? నీ బంధువులు ఉన్నారు కదా, నీ బంధువుల కంటే నన్ను ఎక్కువ ప్రేమించగలవా అంటే, ప్రభువా వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రేమిస్తే అలా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి రారేమో ప్రభువా అని అన్నామనుకో, ఇంకంతే. ఆ ప్రేమకి మన స్పందన ఇవ్వలేనట్టే. అర్థమవుతుందా? అంటే ప్రభువా ఆదివారం కొంచెం ఫంక్షన్ ఉంది ప్రభువా, వెళ్ళిపోతాను ప్రభువా అంటే, వారికంటే నిన్ను ఎక్కువ ప్రేమించడం అంటే అవ్వదు, మళ్ళీ మా ఫంక్షన్కి పెళ్ళికి గట్రా రారు అన్నావు అనుకో, అక్కడే అర్థమైపోయింది ఏంటి. ఆయన అడుగుతున్నాడు, నీ బంధువుల కంటే ఎక్కువ ప్రేమించగలవా, నీ తోబుట్టువుల కంటే ఎక్కువ ప్రేమించగలవా, నీ చుట్టూ ఉండే పరిస్థితుల కంటే ఎక్కువ ప్రేమించగలవా? ఇంకా గట్టిగా మాట్లాడితే దీనికంటే మనం ఎక్కువ ప్రేమించలేము దేవుణ్ణి. అర్థమవుతుందా? ఈ ఫోన్ కంటే కూడా ఎక్కువ ప్రేమించలేము. మనం పొద్దున్న పట్టుకుంటాం, సాయంత్రం వరకు దాన్ని పట్టుకునే ఉంటాం. దేవుడు మనందరిని అడుగుతున్నాడు, నీ చేతిలో ఉన్న ఫోన్ కంటే నన్ను ఎక్కువ ప్రేమించగలవా? ఆయన వీరందరికంటే ఎక్కువ ప్రేమించు, వీరందరికంటే ఎక్కువ ప్రేమించు అని ఎందుకు అడుగుతున్నాడంటే, ఇప్పుడు సాధారణంగా మీకు అర్థం కావడానికి ఎలా చెప్తున్నారు. భార్య తన భర్తను అంటూ ఉంటుంది, వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, నాతోనే మాట్లాడంటారు. ఎందుకు? ఎందుకంటది కోపంతోనా? కాదు, అది ఇది ఎంత స్వార్థం ఏంటి నీకు అనకూడదు. అర్థమవుతుందా? తనతో తప్ప అంటే ఆ ప్రేమ తనకే దక్కాలనుకుంటుంది. అందరికంటే నా భర్త నన్నే ఎక్కువ ప్రేమించాలి, నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి అని అనుకుంటుంది. దేవుడు అదే ప్రేమను చూపిస్తున్నాడు నీ మీద. నాకంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదు. నీ బంధువుల కంటే ఎక్కువ ప్రేమించగలవా? ప్రేమిస్తాను ప్రభు అని చెప్పాలి. నీ భార్య కంటే ఎక్కువ ప్రేమించగలవా? ప్రేమిస్తాను ప్రభు అని చెప్పాలి. అర్థమవుతుందా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించగలవా? నీ స్నేహితుల కంటే ఎక్కువ ప్రేమించగలవా? ప్రేమిస్తానని చెప్పాలి. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి. ఆయన ప్రేమించాడు సంఘాన్ని, సంఘమైన మన నుంచి ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికంటే, నీ పరిస్థితుల కంటే, నీ సంతోషాల కంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా? నీ సంతోషాలను విడిచిపెట్టి నన్ను ప్రేమించగలవా? నా కోసం ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా తట్టుకుని నన్ను ప్రేమించగలవా? ఆయన అడుగుతున్నాడు. మన నుంచి సమాధానం కావాలి. మనం గట్టిగా ఆదివారం ఏదైనా పెళ్ళి వచ్చిందనుకోని మానేస్తాం. ఎందుకు మానేస్తాం చెప్పండి? వాళ్ళు ఏమైనా అనుకుంటారని. అంటే వాళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, వాళ్ళు మా కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా ఏదైనా వస్తారు, వాళ్ళు లేకపోతే కొంచెం మా జీవితంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రభువా ఒక ఆదివారం రాలేను, మరి ఏమనుకోకు అని చెప్తాం. మరి అర్థమవుతుందా? దేవుడు అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి నీ బంధువులందరికంటే ఎక్కువ ప్రేమించు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటికంటే ఎక్కువ ప్రేమించు. అర్థమవుతుందా? పేతురు గారిని అడుగుతున్నారు ఆ రోజు, పేతురు వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమించగలవా? పేతురు చెప్తున్నాడు, అవును ప్రభువా, వీరందరికంటే నేను ఎక్కువే ప్రేమిస్తుంది, వీరందరికంటే నేను ఎక్కువ ప్రేమించగలుగుతున్నాను ఆ రోజు ఆయన చెప్పగలిగాడు. ఆ సందర్భం ఒకసారి మరలా చదువుదాం, చూడండి, శ్రద్ధ కలిగి ఉందాం. 15వ వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. ఇంకా చదువుదు. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అతన్ని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడోసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తన్ను అడిగినందుకు
పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపు. ఇక్కడ ఆయన 3 మాటలు చెప్తున్నారు. 3 సార్లు అడిగారు, 3 మాటలు చెప్తున్నారు. ఏంటి? మొట్టమొదటిగా నా గొర్రె పిల్లలను మేపు, తర్వాత నా గొర్రెలను కాయి, తర్వాత నా గొర్రెలను మేపు. ఈ విషయాలు ఇప్పుడు సమయం కాదు కనుక మీకు ఎప్పుడైనా వీలైతే ఈ విషయాల కోసం మాట్లాడుకుందాం. ఆయన ఇస్తున్న బాధ్యత ఏంటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా సంఘం ఎల్ల బాధ్యత తీసుకో. దేవుని స్తోత్రాలు చెప్తారా? నీవు నన్ను ప్రేమిస్తే, మీరందరికంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తానని నాకు చెప్పావు కదా. నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే ఎక్కువ ప్రేమిస్తానని ఒకవేళ నువ్వు మాట ఇవ్వగలిగితే, ఆయన చెప్తున్నాడు, ఆ రోజు పేతురికి ఇస్తున్నాడు, మా పేతురికి చెప్తున్న మాట, వీరందరికంటే నువ్వు ఎక్కువ ప్రేమించగలిగితే నా సంఘం మీద నువ్వు ఏం తీసుకోవాలి? బాధ్యత తీసుకో. ప్రేమించిన వారికి ఆయన ఏమిస్తాడు తెలుసా? బాధ్యత ఇస్తాడు. ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి మనం. అర్థమవుతుందా? ఇప్పుడు మనమంతా చెప్పొచ్చు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుడు నేను ప్రేమిస్తానండి, దేవుడు నేను ప్రేమిస్తానండి అంటే, ఒకవేళ నువ్వు అనగలిగితే దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు నేను ప్రేమిస్తున్నాను అని ఒకవేళ నీ నోటి నుంచి మాట రాగలిగితే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సంఘం ఎల్ల ఏం తీసుకోవాలి? బాధ్యత తీసుకోవాలి. ఆయన బాధ్యత ఇస్తాడు. నువ్వు ప్రేమిస్తే బాధ్యత ఇస్తాడు. ఒక బాధ్యత నీకు ఇస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ఆయన ప్రేమిస్తున్నావు అని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు. 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగి బాధ్యత ఇచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఒక సంఘం పట్ల బాధ్యత ఇచ్చాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా ఆయన్ని ప్రేమిస్తున్నావు అని ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు కనుక నీకు బాధ్యత ఇచ్చాడు. ఇప్పుడు మనంతా ఆయన ప్రేమించిన వారం అయితే మన సంఘాల పట్ల మనం ఏం చేయాలి చెప్పండి? బాధ్యత తీసుకోవాలి. సంఘంలో బాధ్యత తీసుకోవాలి. సంఘాన్ని ఎగ్గొట్టే వారికి ఉండకూడదు. సంఘం పట్ల బాధ్యత తీసుకోవాలి. ఏది ఏమైపోయిన ప్రభా, నీకంటే నాకు ఏమి ఎక్కువ కాదు, నీ సంఘంలో ఉన్న బాధ్యత కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నా జీవితం ఏమైపోయినప్పటికీ, నా స్థితిగతులు మారిపోయినప్పటికీ నువ్వు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి మాత్రమే నేను కష్టపడతానని చెప్పగలిగే అంత ప్రేమ ఉండాలి. అర్థమవుతుందా? వీరందరికంటే ప్రేమించగలవా అంటే, వారందరికంటే నేను ప్రేమిస్తాను వాళ్ళ పక్కన ఉండగానే చెప్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళు ఎక్కడో లేరు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు, వాళ్ళ సహోదరులు ఎక్కడో లేరు, పక్కనే ఉన్నారు. పక్కనే ఉంటే ఇప్పుడు చెప్పండి, వీళ్ళకంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను పక్కన వాళ్ళు ముఖం మీద ఎట్టి వీళ్ళెట్టి చెప్పామనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది? వెంటనే కోపం వస్తుంది కదా. ప్రభుతో ఆయన చెప్తున్న మాట, ప్రభువా, వీళ్ళ పక్కన ఉన్నా, వీళ్ళు ఎంటన్నా, వీళ్ళ హట్ అయినా, వీళ్ళు ఏమైపోయినా, వీళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా, ప్రభువా, వీళ్ళకంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను. అది ప్రేమ అంటే. ఆ ప్రేమను కోరుకుంటున్నాడు. మన నుంచి ఆయన ఆ ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆ స్థితిలో మనం ప్రేమించగలుగుతున్నామో లేదో ఆలోచించండి. అలా ప్రేమించగలుగుతున్నామో లేదో ఆలోచించండి. అలా ఎప్పుడు ప్రేమిస్తాం తెలుసా? బాప్తిసం తీసుకున్న ప్రారంభంలో, లేకపోతే సంఘానికి వచ్చిన ప్రారంభంలో అలా ప్రేమిస్తాం. మనం అందరికంటే ఎక్కువ ప్రేమిస్తాం. ఎవరేమనుకుంటే మనకేటండి? నాకు ఆయన కావాలని ప్రారంభంలో ఉంటాం. చాలా మంది ఏమవుతారో తెలుసా? మెల్లగా ఆ ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ప్రారంభంలో ఉన్నంత ప్రేమ తర్వాత దేవుని పట్ల ఉండదు. దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? ఒక్క మాట చివరిగా చూపించి ముగిస్తానండి. మనం ఆయన ప్రేమిస్తున్న ప్రేమలో 1% అయినా తగ్గిన సంఘంగా ఏర్పడిన మనం ఆయన్ని ప్రేమిస్తున్న ప్రేమలో 1% తగ్గిన ఆయన ఎంత బాధపడతాడో ఒక్క సందర్భం చూసి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం పెద్ద సమయం ఏమీ అవ్వలేదు. నాకు తెలిసి మీరు ఇంటికాడ ఉన్నప్పుడు ఈ టైంకి పడుకోరనుకుంటా. జాగ్రత్తగా రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాం. ఇక్కడ ఒక సంఘం కనిపిస్తుంది చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులను కాకయే తాము అపోస్తులను మరి
చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చింది. ఒకసారి జాగ్రత్తగా విందో. మొదట్లో ఆ సంఘానికి ఉన్న ప్లస్ పాయింట్లన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారంట, సహనంగా ఉన్నారట, విశ్వాసంతో ఉన్నారట. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడిపోయారట. ఏ సంఘం అది? ఎఫెసులో ఉన్న సంఘం. ఇప్పుడు ఎఫెసులో ఉన్న సంఘం కోసమే ఆలోచించకండి, మన కోసం మనం ఆలోచించుకుందాం. ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డారట, ఎలాంటివి వచ్చినా నిలబడ్డారంట. ఎలాంటి వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు వచ్చేసినా సహనం కలిగి ఉన్నారట, అలసిపోలేదట, విశ్వాసంగానే ఉన్నారట. కానీ ఒక తప్పు ఒకటి కనిపిస్తుందట వాళ్ళలో. ఏంటి? మొదటి ప్రేమ కనిపించట్లేదట. మొదట్లో దేవుణ్ణి వాళ్ళు ఎంత ప్రేమించారో, పేతురు గారు చెప్పినట్టు వీళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా అని ఎంత ఎలాగైతే చెప్పారో, మెల్లమెల్లగా మనకి ఎలాగైతే ఛార్జింగ్ దిగిపోయినట్టు ఆ ప్రేమ తగ్గిపోతుందో అలా మెల్లమెల్లగా తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరితో దేవుడు చెప్తున్నాడు, నీ మొదటి ప్రేమ కావాల. నువ్వు ప్రారంభంలో బాప్తిసం తీసుకున్న కొత్తల్లో కావచ్చు, సంఘం ఎల్ల బాధ్యత తీసుకుంటున్న ఆ కొత్తల్లో కావచ్చు, నువ్వు ఎంతైతే ఇంట్రెస్ట్ చూపించగలిగావో, ఎంతైతే ప్రేమించావో ఆ ప్రేమ కావాలి నాకు. నీకు బాధ్యత ఇచ్చిన కొత్తల్లో నువ్వు ఎలాగున్నావో, సంఘం పట్ల నీకున్న బాధ్యత ప్రారంభంలో ఎలాగుందో ఆ ప్రేమ చివరి వరకు నువ్వు చూపించగలగాలి. ఒకవేళ 1% ప్రేమ తగ్గిన తట్టుకోలేకపోతున్నాడట. భార్య చూడండి, సాధారణంగా భార్యలు అందరూ అంటూ ఉంటారు ఏమని, పెళ్ళైన కొత్తలో నువ్వు నన్ను ప్రేమించినట్టు ఇప్పుడు ప్రేమించలేదు, నన్ను పట్టించుకుంటలేదు, నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చిన నాతో మాట్లాడేవాడివి, ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు అని. అర్థమవుతుందా? భార్యలు సాధారణంగా బాధపడుతుంటారు, అప్పట్లో లేవు, నువ్వు మారిపోయావు అని. దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు అప్పట్లో లేవు, నువ్వు మారిపోయావు, నీ ప్రేమ తగ్గిపోయింది. అప్పుడు చూపించినంత ప్రేమ నువ్వు చూపించట్లేదు. అప్పుడు ఆరాధనలో చూపించినంత ఆసక్తి ఇప్పుడు చూపించట్లేదు. మొదట్లో బాధ్యత తీసుకున్నంత బాధ్యతగా చేసిన పని ఇప్పుడు చేయట్లేదు. మెల్లగా ఏమైతుంది? ప్రేమ తగ్గిపోతుందంటే మీకు సింపుల్గా అర్థం కావడానికి బైబిల్ నుంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఆయన ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వాళ్ళు చిన్న తప్పు చేసినా ఆయన తట్టుకోలేరు. బయట వాళ్ళ సంగతి తర్వాత సంగతి. వాళ్ళు చిన్న తప్పు చేసిన దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అని మనం తెలుసుకున్నాం కదా. సంఘం అంటే ఏంటి? దేవుడి చేత ప్రేమించబడేది. ఇప్పుడు సంఘంలో ఉన్న వ్యక్తి చిన్న తప్పు చేసినా తట్టుకోలేడట. ఆయన ఆ ప్రేమ చిన్న 1% తగ్గినా కూడా తట్టుకోలేడట. మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇశ్రాయేలీలు పాపం చేసేటప్పుడు, ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేటప్పుడు, వాళ్ళు విగ్రహారాధన చేసేటప్పుడు, ఆ దూడ బొమ్మ చేసుకుంటున్నప్పుడు దేవుడు కొంతవరకు కోపం చూపించి మోషే ప్రార్థన చేసిన తర్వాత క్షమించాడు. మోషే ప్రార్థన చేసిన తర్వాత ప్రభువా వీళ్ళు విడిచిపెట్టి ప్రభు అంటే మోషేని బట్టి ఇశ్రాయేలీల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మోషే మీద సరుక్కుని, దేవుని సేవకుడైన వారి మీద సరుక్కుని కుష్టి రోగం తెచ్చుకున్న, తెల్లని కుష్టి తెచ్చుకున్న మిరియాము ఆరోళ్ళు కూడా ఏం చేశాడు? ఆయన క్షమించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు తప్పు చేస్తే క్షమించాడు. మోషే గారి సహోదరి తప్పు చేస్తే క్షమించాడు. మోషే తప్పు చేస్తే క్షమించలేదు ఆయన. అర్థమవుతుందా? దేవుడు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నాడో వాళ్ళు తప్పు చేస్తే ఆయన తట్టుకోలేడు, బాధపడతాడు, ఏడుస్తాడు, ఆయన కుమిలిపోతాడు. అర్థమవుతుందా? మోషే తప్పు చేస్తే తట్టుకోలేదు, దూరంగా కనిపిస్తుందా నీకు కానాను? మోషే కనిపిస్తుంది బ్రో, నువ్వు అక్కడికి వెళ్ళను. ఆయన మారు మాట్లాడలేదట, ఎందుకు వెళ్ళను బ్రో అని కూడా అనలేదట. ఒకవేళ ఇప్పుడు మనం అడగగలిగితే, మోషే అడగలేదు ఆ రోజు దేవుణ్ణి, ఒకవేళ మనం పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువా ఎందుకు పంపించలేదు ప్రభు మోషేని, అంత కష్టపడ్డాడు కదా, చిన్న పొరపాటే కదా ప్రభు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? చిన్న పొరపాటు కూడా నేను తట్టుకోలేను. అంత నమ్మేశాను నేను. ఎవరిని? మోషేని అంత నమ్మాను, అంత నమ్మకం పెట్టుకున్నాను. వీళ్ళందరూ గొడవ తర్వాత నేను మోషేని చాలా నమ్మాను. చిన్న పొరపాటు, చిన్నది, అది పరలోకానికి తీసుకెళ్ళలేనంత పెద్దదేం కాదు. అర్థమవుతుంది? ఆయన పరలోకం వెళ్ళలేదు అనుకోకండి, కానాను భూభాగం వెళ్ళలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ చిన్న పొరపాటుకి, ఆ కానాను భూభాగానికి ఆపేసి అంత పొరపాటు ఏం కాదు. ఇది వీళ్ళు ఇంకా పెద్దవి చేశారు. ఎవరు? ఇశ్రాయేలీలు ఇంకా పెద్దవి చేశారు.
ఆ సంతానం ఇశ్రాయేలు ప్రారంభం నుంచి వచ్చిన సంతానం వెళ్ళలేదు, తర్వాత వాళ్ళు కూడా తప్పు చేశారు, వాళ్ళు వెళ్ళారు. అర్థమవుతుందా? అంత పెద్ద పొరపాటు ఏం కాదు ఇది, కానీ ఆయన తట్టుకోలేడట. దేవుడు ఒక్కొక్కరి మీద ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ పెంచుకుంటాడు, బాధ్యత ఇచ్చిన వారి మీద ఇంకా ఎక్కువ పెంచుకుంటాడు. అర్థమవుతుందా? నీకు బాధ్యత ఇచ్చి, సంఘం పట్ల బాధ్యత ఇచ్చి, నేను ప్రేమించి నీ నుంచి ప్రేమను ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత నీకు బాధ్యత ఇస్తుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? చిన్న తప్పిదం కూడా కనిపించకూడదు అనుకుంటాడు. ఒకవేళ కనిపిస్తే ఆయన చాలా బాధపడతాడు. మోషేని బట్టి ఆయన ఎంత బాధపడి ఉంటాడు. అక్కడికి వెళ్ళలేదండి మోషే, చేసింది చిన్న తప్పు చేశాడు. ఇప్పుడు ఆ చిన్న తప్పుకే 1% ప్రేమ తగ్గిపోతేనే ఆయన అంతలా బాధపడుతున్నాడు కదా. ఇప్పుడు మన జీవితాల్లో ఆయన్ని ఎన్నిసార్లు ఏడిపించేసి ఉంటాం? రోజుకి ఎన్నిసార్లు ఏడిపించేసి ఉంటాం? గంటకి ఎన్నిసార్లు ఏడిపించుంటాం? అరగంటకి, నిమిషానికి ఏడిపిస్తాం. మనం కుమిలిపోయి ఏడ్చుంటాడు ఆయన. నువ్వు నన్ను ప్రేమించానని చెప్పావు కదరా, అందరూ వదిలేశానన్ను, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తానన్ను, అన్ని వదిలేసి వచ్చేసానన్ను. ఏదైతే వదిలేసావో దాన్ని మళ్ళీ పట్టుకుంటున్నావు ఏంటి? ఏదైతే మానేశానంటున్నావు అదే మరలా చేస్తున్నావు ఏంటి? కుమిలిపోయి ఏడుస్తాడు ఆయన మన కోసం తెలుసా? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఇర్మియా గ్రంథం అనుకుంటా, ఆయన చాటుని ఏడుస్తున్నాడు. మనం చేసిన పనులకి ఆయన చాటుని ఏడుస్తున్నాడు. 1% ప్రేమ తగ్గినా తట్టుకోలేడు ఆయన. అర్థమవుతుందా? 1% ప్రేమ తగ్గిన మన నుంచి ఆయన ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సంఘమైన మనం ఆయన చేత ప్రేమించబడుతున్నాం. ఆయన్ని ప్రేమించే వారిగా మనం అందరం ఉండాలి. ఆయన ఎంత మాత్రం మనలో ప్రేమ తగ్గితే తట్టుకోడండి, ఆయన తట్టుకోలేడు. బయట వాళ్ళు ఏదో చేస్తే తర్వాత సంగతి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక, ప్రేమించేవారు, మనకిష్టమైన వారు ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఏం చేస్తాం మనం? బయట వాళ్ళు చేస్తా నేను తట్టుకోగలను, నువ్వు చేస్తా నేను తట్టుకోలేను, నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను అంటామా లేదా? బయట వాళ్ళు ఎవరన్నా బయట వాళ్ళు ఈ మాట మాట్లాడారు అనుకో, నేను ఖచ్చితంగా తట్టుకుంటాను. నువ్వు ఈ మాట అంటే నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకు? అంత అలా ప్రేమించారు కనుక. అర్థమవుతుందా? మనం బాగా ప్రేమించే వాళ్ళు చిన్న పొరపాటు చేసినా మనం తట్టుకోలేం. ఇప్పుడు దేవుడు మనల్ని అంతలా ప్రేమిస్తున్నాడు. పరలోకాన్ని విడిచిపెట్టి మన కోసం ప్రాణం పెట్టేంత ప్రేమించాడు. ఆ ప్రాణం పెట్టి ప్రేమించిన మనం చిన్న పొరపాటు చేసినా ఆయన తట్టుకోలేడు, ఆయన బాధపడతాడు. సంఘంగా మనం ఆయన బాధ పెట్టేవారిగా ఎంత మాత్రం వండుకోరు. సంఘంగా మనం మొదట్లో ఎంత ప్రేమ అయితే చూపించామో, నీకు బాధ్యతగా ఉన్న ఆ రోజుల్లో, బాధ్యత ఇచ్చిన కొత్తలో నువ్వు ఎంతైతే ప్రేమ చూపించావో చివరి వరకు అదే ప్రేమ చూపించాలి. మోషే మొదట్లో ఎంత ప్రేమ అయితే చూపించాడో ఆ ప్రేమ చివరికి వచ్చేసరికి చిన్నగా 1% తగ్గిందట. 1% తగ్గితే ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ 1% కూడా తగ్గకూడదని దేవుడి మాటలు చెప్తున్నాడు. ఒకనొక పరిస్థితుల్లో దేవుడి మీద ప్రేమ మనం వదిలేస్తాం. ఎవరినైతే వదిలేసి వచ్చేసానంటామో వాళ్ళ వైపే వెళ్తాం. ఏదైతే వదిలేసి వచ్చేసానంటామో మళ్ళీ దాని వైపే వెళ్తాం. ఏ పాపం అయితే మానేసి వచ్చామో దాని వైపే వెళ్తాం. ఆయన బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు మనల్ని బట్టి సంఘాన్ని బట్టి ఆయన బాధపడేవాడిగా ఉండుకోడు. లోకాన్ని బట్టి బాధపడితే పర్వాలేదు, తర్వాత సంఘాన్ని బట్టి, ఆయన ప్రేమించిన వారిని బట్టి బాధపడితే ఆయన నిజంగా కుమిలిపోతాడు. మనల్ని బట్టి నిజంగా ఆయన ఎన్నోసార్లు మనం ఏడిపించేసి ఉంటాం. నిజంగా ఈ మాటలు ఒకవేళ మీ హృదయాన్ని తాకితే ఒక్క నిమిషం పాటు మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఆయన మనల్ని ఎంతలా ప్రేమించాడో ఆ ప్రేమకు సరైన స్పందన మనం ఇవ్వలేకపోతున్నాం. మేము మొదట్లో ప్రేమించినంతలా ప్రేమించలేకపోతున్నామేమో. ఒకసారి ఆలోచిద్దామా? హృదయపూర్వకంగా ప్రార్థించాడు. దయచేసి నోరు తెరిచి ప్రార్థించే. ఆయన నీకు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత ఇచ్చిన కొత్తలో ప్రేమిస్తున్నాం, బాగా ప్రేమించాం. రాను ఏమైపోతుంది? మొదట్లో వదిలేసిన వాటిని మరలా ఎందుకు పట్టుకుంటుంది? మొదట్లో ప్రేమించినంతలా ఇప్పుడు ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను భద్రం చేస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఆయన నిన్ను పిలుచుకున్నాడు. ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన నువ్వెంత విలువైన వాడో ఆలోచించు. నిన్ను ఎంత విలువైన దాంట్లోగా ఆయన ఫీల్ అవుతున్నాడు ఆలోచించు. నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు ఒకసారి ఆలోచించు. ఆ ప్రేమకి ప్రతిస్పందనగా నిన్ను ప్రేమించమంటున్నాడు ఆయన. మీరందరికంటే ఎక్కువ ప్రేమించగలవా అని అడుగుతున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన పిలిచిన పిలుపుని జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమిస్తే నీకు బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యతని జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం పాటు
ప్రభా నీకంటే నేను దేనిని ఎక్కువ ప్రేమించిన ప్రభా అని మాటిద్దామా? ప్రభా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు ప్రభా. అది బంధువులైనా తల్లిదండ్రులైనా నా భర్త అయినా నా భార్య అని ప్రభా నీ తర్వాతే ప్రభు అని ఆయన్ని ప్రేమించేవారిగా, పరిపూర్ణంగా ఆయన్ని ప్రేమించేవారిగా, పరిపూర్ణంగా ఆయన ఆరాధించేవారిగా ఆయన సన్నిధిలో మెలుగుదామా? సంఘమైన మనల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న వాళ్ళం మనం. ఆయన పరిశుద్ధమైన రక్తం, ఆ విలువైన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. అంత విలువైన వాళ్ళం మనం. ఒకసారి ఆలోచించండి. అంత ప్రేమిస్తున్నాడు మనల్ని ఆయన భద్రం చేస్తున్నాడు. ఇట్టి విధంగా ఈ రోజు మనం ఎలా ఉన్నామంటే ఆయన చేత భద్రపరచబడుతున్నాం. మన చుట్టూ ఎంతో మంది ఎన్నో అనారోగ్యాలు వచ్చి, ఎన్నో రకరకాల పరిస్థితులు వచ్చి ఈ లోకంలో కన్ను మూసిన వారు ఉన్నారు. అయినప్పటికీ నేను భద్రం చేస్తున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని భద్రం చేస్తున్నాడు. మన చేతకాని వాళ్ళమే, మనకు సామర్థ్యం లేదు, అయినప్పటికీ ఆయన భద్రం చేస్తున్నాడు. ఆయన భద్రం చేస్తున్నాడు కనుక మనం ఇక్కడ బతుకున్నాం. మన సామర్థ్యాన్ని బట్టి ఏది జరగట్లేదు. ఆయన కాపాడుతున్నాడు, ఆయన భద్రం చేస్తున్నాడు కాబట్టి మనం ఎలాగో మాటిద్దాం ఆయనకి. ప్రభువా నువ్వు అంతలా ప్రేమిస్తున్నా నాలో ప్రభువా ఆ ప్రేమ తగ్గిపోతుందేమో, మొదట్లో ప్రేమించినంతలా ప్రేమించలేకపోతున్నానేమో ప్రభువా. ఆ రోజు మోషే చిన్న పొరపాటు చేస్తే మీరు తట్టుకోలేకపోయారు ప్రభువా. అవును ప్రభువా, ఆ రోజు మోషేని ఎంతలా ప్రేమించారో నన్ను అంతలా ప్రేమించారు ప్రభువా. నా కోసం ఈ లోకానికి వచ్చారు ప్రభువా, నా కోసం సిలువలో మరణించారు ప్రభువా. నన్ను ఎంతలా ప్రేమిస్తున్నా ప్రభువా, నేను పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నాను, నన్ను క్షమించండి అని మనస్ఫూర్తి ఒకసారి అడుగుదామా? నోరు తెరిచి అడుగుదామా? హృదయం కొబ్బరించి అడుగుదామా? ప్రభా ప్రారంభంలో ఉన్నట్టు ఇప్పుడు ఉండలేకపోతున్నాడు ప్రభా. ప్రారంభంలో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు చూపించలేకపోతున్నారు ప్రభా. మెల్లమెల్లగా సన్నగిలిపోతున్నారు ప్రభా. ఏదైతే వదిలేసి వచ్చేసారో దాని వైపే మరల అడుగులు వేస్తున్నారు ప్రభా. కనీసం నా ఫోన్ కంటే కూడా నేను ఎక్కువ ప్రేమించలేకపోతున్నాను ప్రభా. అస్తమాను ఫోన్ పట్టుకునే కూర్చుంటున్నాను ప్రభా. నీ గ్రంథాన్ని ధ్యానించట్లేదు అయ్యా, నేను ప్రార్థించట్లేదు ప్రభా. మరి క్షమించండి అయ్యా. ప్రారంభంలో చదివినంతలా బైబిల్ చదవలేకపోతున్నారు ప్రభా. ప్రారంభంలో అలా ప్రార్థించలేకపోతున్నారు బ్రో. గంటలు ప్రార్థించే స్థితి నుంచి ప్రభు 2 నిమిషాలు మోకాలు లేని స్థితి వరకు నేను దిగజారిపోయాను ప్రభు. ఆ మొదటి ప్రేమ నాలో లేదు ప్రభు. మొదటి ప్రేమ మరల తండ్రి నాకు దయచేయండి ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. అందరికంటే ఎక్కువగా ప్రేమించే స్థితిని నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. మొదట్లో అన్ని విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి అందరికంటేనే మనం ఎక్కువ ఆయన ప్రేమించాం. ఇప్పుడు మరలా మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నామేమో, బంధువులకు ప్రాధాన్యత ఇస్తున్నామేమో. ఒకప్పుడు నీ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎవరు ఏమన్నా ఆయన ప్రేమించేవాడివి, ఎవరు ఏమన్నా ఆయన కోసం ఆలోచించేవాడివి. ఇప్పుడు మనుషుల కోసం ఆలోచిస్తున్నామేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎంత మాత్రం మన సన్నగిలిపోవాలని ఆయన అనుకోవట్లేదు. ఇప్పటి వరకు ఎంత ఉద్యోగంగా అయితే కొనసాగమో అంతే ఉద్యోగంగా మనం కొనసాగాలని ఆయన అనుకుంటున్నాడు. అంతే ఉద్యోగంతో ఎంత మాత్రం మనం సన్నగిలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ మొదటి ప్రేమ తగ్గిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఉద్యోగంతో నడవాలి, రెట్టింపు ఉద్యోగంతో నడవాలి. ఈ ఊరిని ఉద్యోగపరిచే వారికి సంఘం ఉండాలి. మనలో ఇక మొదటి ప్రేమ తగ్గిపోవడానికి వీల్లేదు. మొదట్లో ఎంతైతే విశ్వాసంతో ఉన్నామో అంత విశ్వాసంతోనే ఉండాలి. చివరి వరకు అంతే నమ్మకంగా ఉండాలి. మొదట్లో ఎంత బాధ్యత అయితే చూపిస్తున్నావో, ఇప్పుడు బాధ్యత ఎంత అయితే చూపిస్తున్నావో, సంఘం పట్ల ఎంత బాధ్యత అయితే తీసుకుంటున్నావో, రాబోయే రోజుల్లో కూడా అంతే బాధ్యత తీసుకోవాలి. నీ బాధ్యత నువ్వు విడిచిపెట్టే వారికి వండుకోడు. ఈ బాధ్యత కొన్ని రోజులది కాదు, ఇక జీవితాంతం బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను వదిలించేసుకోవాలనుకో. నిన్ను ప్రేమించాడు, నువ్వు ప్రేమిస్తున్నావు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆయన నీకు బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యతను విడిచిపెట్టేసి ఆయన మీద ప్రేమను కూడా విడిచిపెట్టేస్తున్నావే. ఒకసారి ఆలోచించవా? మనసు పెట్టి ప్రార్థన చేద్దామా? ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేద్దాం. ఆయన విడిచిపెట్టకు. ఆయన 2 చేతులు చాచి నీ వైపు చూస్తున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆయన వైపు చూడు. నీ వైపే చూస్తున్నాడు ఆయన. వచ్చి నా దగ్గరికి వచ్చి అని చెప్తున్నాడు ఆయన. ఆ మొదటి ప్రేమను ఎత్తు కుదిలేసావు. నా దగ్గరికి రా, మరలా వచ్చి నన్ను ప్రేమించు.
ఆ మొదటి ప్రేమను మనం ఎంత మాత్రం విడిచిపెట్టే వారిగా ఉండడానికి వీల్లేదండి. విడిచిపెట్టు, విడిచిపెట్టు. ఆయన పాదాలు పట్టుకుని బతిమాలదాం, ఆయన పాదాలు పట్టుకుని బతిమాలదాం. కన్నీటితో ఆయన పాదాలు కడిగేద్దాం. ప్రభువా, పొరపాటు చేశాను ప్రభువా, తప్పే చేశాను ప్రభువా, నా జీవితంలో ప్రభువా 1% ప్రేమ తక్కువైపోయినా నువ్వు తట్టుకోలేవని నాకు అర్థమైంది ప్రభువా. ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టేశాను, ఎన్నిసార్లు నిన్ను ఏడిపించాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూడండి, ఆయన కళ్ళలో కన్నీరు కనిపిస్తుంది. ప్రతి క్షణం ఆయన బాధ పెడుతున్నాం, మనం ప్రతిరోజు ఆయన బాధ పెడుతూనే ఉంటాం. ఆయన వైపు చూస్తూ ప్రభా ఇంకెప్పుడు నీ కళ్ళలోంచి కన్నీరు రానివ్వరు ప్రభా, నేను బాధపడ్డాను ప్రభా అని పాటిద్దాం, పాటిద్దాం. ఈ సంఘం ఇప్పుడే ఎంత ఉద్యోగం అయితే సాగుతుందో రాబోయే తరాల్లో కూడా అంతే ఉద్యోగం అలా సాగాలంటే మన ప్రేమ తగ్గిపోకూడదు. అలా సాగాలంటే మన బాధ్యతలు మనం నిర్లక్ష్యం చేసే వారిగా ఉండకూడదు. ఇప్పుడు ఎంత మాదిరిగా అయితే కొనసాగుతుందో, ఎంత మాదిరి అయితే ఉందో అలాంటి మాదిరి చివరి వరకు ఉండాలంటే మొట్టమొదటిగా మన ప్రేమ తగ్గిపోకోవడానికి వీల్లేదు. పాటిద్దాం, ఆయనకి పాటిద్దాం, పాటిద్దాం. ఈ 16 సంవత్సరాలు ఆయన ఎలాగైతే నడిపించాడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోండి. పాటిద్దాం ఆయనకి. ప్రభా ఎంత మాత్రం ప్రభా నా వల్ల తండ్రి సంఘానికి చెడ్డ పేరు నేను రానవరు ప్రభా, నా వల్ల ప్రభా నా జీవితాన్ని బట్టి ప్రభా సంఘం నిర్లక్ష్య పడిపోవడానికి వీల్లేదు ప్రభా. నూతన ఉద్యోగంతో సంఘం సాగాలి ప్రభా. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన లేఖించిన ప్రార్థన చేద్దాం. ప్రభా పరలోక వంతులు మా తండ్రి, దయగలిగిన మా దేవ ప్రభా, అవును ప్రభా మీరు మమ్మల్ని ఒట్టు ప్రేమిస్తున్నారు. మా కోసం ప్రభా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభా ఈ లోకానికి వచ్చి విలువైన రక్తాన్ని ఇచ్చి, పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ని కొన్నారు ప్రభా. అంతలా ప్రేమిస్తున్నారయ్యా తండ్రి. ఆ ప్రేమకు ప్రతిస్పందనగా తండ్రి మేము ప్రేమిస్తున్నామని మాటిచ్చి కూడా తండ్రి మాట తప్పుతున్నామే, మమ్మల్ని క్షమించండి ప్రభా. అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నామని ప్రభా ఏదైతే విడిచిపెట్టి వచ్చామో తండ్రి పర్లా దాని వైపు అడుగులు వేస్తున్నామో మమ్మల్ని క్షమించండి ప్రభా. తండ్రి ఎంత మాత్రం తండ్రి మాలో నిర్లక్ష్యం రాకూడదు ప్రభా. మమ్మల్ని బట్టి ప్రభా, మా జీవితాలు బట్టి ప్రభా ఈ సేవ పరిచయం ఎంత మాత్రం ప్రభా తండ్రి నీ నాము అవమానపరచడానికి వీల్లేదు ప్రభా. అన్ని జనుల్లో మీ వల్లే కదా నా నాము అవమానం పోలైపోతుంది తండ్రి. మీరు మాట్లాడు ప్రభా తండ్రి. మా బలహీన పరిస్థితుల్లో ప్రభా, మా సమస్యలు చూసి ప్రభా తండ్రి లోక సంబంధంలో మేము మాట్లాడుతున్నాం, మమ్మల్ని క్షమించండి తండ్రి. నీ మీద విశ్వాసం లేని మాటలు మాట్లాడుతున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభా. మా ముందుకు కార్యాన్ని బట్టి తండ్రి మేము భయపడిపోతున్నాం, మేము మమ్మల్ని క్షమించండి ప్రభావ. మీరు భద్రం చేస్తున్న తండ్రి మేము భయపడిపోతున్నాం ప్రభావ. మీరు కాపాడుతున్నా మేము భయపడుతున్నాం ప్రభావ, మమ్మల్ని క్షమించండి. ఆ ప్రేమను తండ్రి ఎంత మాత్రం మేము విడిచిపెట్టకూడదు ప్రభావ. ఆ ప్రేమను మేము విడిచిపెట్టకూడదు తండ్రి. నూతన ఉద్యోగంతో తండ్రి మమ్మల్ని నింపండియా, నూతన ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభావ. తండ్రి మేము ఏ విషయంలో అయితే పడిపోయామో ప్రభావ ఆ విషయాలు తండ్రి నీ పాదాలు పట్టుకుని బతిమాలుతున్నా ప్రభావ, మమ్మల్ని క్షమించండి. ప్రతి విషయంలో తండ్రి మరలా మార్చుకుని ప్రభావ ఆ మొదటి స్థితికి రమ్మని తండ్రి మీరు పిలుస్తున్న ప్రేమను బట్టి తండ్రి నీ యొద్దకు తిరిగి వచ్చి తండ్రి కృపను మాకు దయచేయండి. కృపను భద్రపరచండి. ప్రతి విషయంలో తండ్రి మీ తోడు ఆదరణ దయచేయండి తండ్రి. ఇప్పటి వరకు తండ్రి 16 సంవత్సరాలు ప్రభావ ఈ సంఘాన్ని తండ్రి ఎంతైతే తండ్రి మాదిరిగా నడిపించారు ప్రభావ తండ్రి, అంతకు మించి తండ్రి రెట్టింపు ఉద్యోగంతో తండ్రి ఈ సంఘాన్ని నడిపించారు ప్రభావ తండ్రి. ఎంతైతే మాదిరిగా తండ్రి ఇప్పటి వరకు తండ్రి సంఘం నడిచిందో ప్రభావ అంతే మాదిరిగా తండ్రి చివరి వరకు ఉంటురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. కృపనిచ్చి నడిపించండి. నూతన ఉద్యోగం ఈ సంఘంలో తండ్రి రగిలింపజేయండి తండ్రి. నిర్మిస్తున్న తండ్రి ఆ సంఘంలో తండ్రి మీరు తోడుకుంటూ నడిపించండి తండ్రి. సంఘం అభివృద్ధి చెందినప్పటికీ తండ్రి మాలో మాదిరి ఎంత మాత్రం పోకూడదు ప్రభావ తండ్రి. రోజులు గడుస్తున్నప్పటికీ తండ్రి నీ మీద ప్రేమ ఇంకా పెరగాలి కదా తండ్రి. ఆ ప్రేమ తగ్గిపోయే స్థితిలో మేము ఉన్నాము, వాళ్ళకి క్షమించండి ప్రభావ. ఎంత మాత్రం తండ్రి నిన్ను ప్రేమించే విషయంలో తండ్రి మేము తగ్గిపోకుండా తండ్రి ఇది బాధ పెట్టే వారికి తండ్రి మేము ఎంత మాత్రం ఉండకు ప్రభావ తండ్రి. మీరు సంతోషపరిచే వారిగా తండ్రి మా జీవితాలను బట్టి తండ్రి మీరు సంతోషపరిచే వారిగా తండ్రి ఉండే కృప దయచేయండి తండ్రి. సంఘాన్ని భద్రపరచండి తండ్రి. ఇప్పుడు వరకు తండ్రి కాచి కాపాడిన రీతిని బట్టి వందనాలు ప్రభావ. ఇక ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రభావ, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ప్రభావ తండ్రి. ఆ సమస్యల్లో ఇబ్బందుల్లో బాధల్లో తండ్రి మేము కురుకుపోయి తండ్రి ఆ ప్రేమను విడిచిపెట్టి తండ్రి అల్ప విశ్వాసంలో తండ్రి మేము ఏం చేయాలి మా సామర్థ్యాన్ని మేము చూసుకుని ప్రభావ మేము ఎంత మాత్రం వెనకడుగేసి తండ్రి ఆ స్థితిని తండ్రి వాళ్ళ ఉంచుకండి ప్రభావ.
తండ్రి భాషా మధ్యన పడి తండ్రి ఇప్పటి వరకు ఏది జరగలేదు ప్రభావ. మీరు భద్రం చేస్తున్నారు కాబట్టి తండ్రి, మీరు కాపాడుతున్నారు కాబట్టి తండ్రి ఎంత జరిగింది ప్రభావ. తండ్రి భాషా మధ్యని చూసి తండ్రి మీ వెనకడు వేయకుండా తండ్రి మీరు భద్రం చేస్తున్నారు, మీరు కాపాడుతున్నారు. మీ చాటును నివసించే ప్రభావ. మా చుట్టూ తండ్రి ఎంతమంది పడిపోయినప్పటికీ, మా కుడి పక్కన తండ్రి 10,000 మంది కూలిపోయినప్పటికీ ప్రభావ మిమ్మల్ని నిలబెడతాను, మిమ్మల్ని నిలబెడతాను. మీరు నా చాటును నివసిస్తున్నారు, మిమ్మల్ని నిలబెడతాను తండ్రి మీరు మాట ఇచ్చారు ప్రభావ. ఆ మాటని జ్ఞాపకం చేసుకున్న కృప దయచేయండి తండ్రి. ఎంత మాత్రం తండ్రి మాలో నిర్లక్ష్యం రావడానికి వీల్లేదు ప్రభావ. అలాంటి నిర్లక్ష్య పరిస్థితి మాలో ఉంటే తండ్రి తీసివేయండి అయ్యా. ఆ ప్రేమ తగ్గిపోయే స్థితిలో ఎంత మాత్రం ఉండకూడదు తండ్రి. పరిపూర్ణమైన ప్రేమతో తండ్రి మిమ్మల్ని ప్రేమించి కృపను మాకు దయచేయమని, కృపను భద్రపరచమని, ప్రతి విషయంలో తండ్రి మీ తోడు ఆదరణ మీ ధన్యత మాకు దయచేయమని, మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమించే కృపను తండ్రి మాకు సంఘానికి దయచేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేట అడిగి వేడుకుంటూ పరమ తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకలకు పరిశుద్ధులందరికీ తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.